చూసుకుంటే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉంది. ఎలా ఉంది ప్రభుత్వ పరిస్థితులు ఎలా ఉంది? బాగానే ఉందండి. ఏమేమి బాగా ఫాస్ట్గా వెళ్తున్నాయి, ఏమేమి స్లోగా అన్నీ బాగానే వెళ్తున్నాయి. ఏం ఇబ్బంది లేదు. ఏం డౌట్ వచ్చినా మనం ఇచ్చేసినా వాళ్ళు సరి చేసుకొస్తాను. అంటే రైతు వారికి మోందా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల ఏదో ఉందంటున్నారు కదా, ఇబ్బంది ఇబ్బంది ఏం లేదు ఇప్పటికి. నష్టపరిహారం నమోదు చేశారా? చేశారు. ఈ వరికి కానివ్వండి, ఇటు పక్క అరటి రైతులకు కానివ్వండి, మిగతా పంటలు పంటలకి ఏమో మరి నాకు తెలియదు. నేను ఇక్కడ ఉండేవాడిని, మరి ఇటు తిరగట్లేదు. అన్నీ చక్రంగా చేస్తాను. 1వ తారీఖు పెన్షన్ వస్తుంది. రేషన్ డిపోల్లో మళ్ళీ ఇస్తున్నారు కదా, ఇస్తాను. అన్నీ వస్తాయి. ఇంట్లో మీ వయసు రీత్యా కూడా పెన్షన్ వస్తూనే ఉంటుంది. మరి ఉచిత పథకాల గురించి ఏమంటారు? 6 పథకాలు కదా ఈసారి. ఏమో మరి పథకాలు పెట్టినప్పుడు ఇస్తారు, ఇవ్వటం మాట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో చేస్తున్నారు కాబట్టి 9 ఎలా అనిపించింది అప్పటికి ఇప్పటికి? అప్పుడు మార్పు వచ్చింది, మరి మార్పు మటు బాగానే వచ్చింది. ఏంటి అప్పట్లో వాలంటీర్లు ఉండేవాళ్ళు, ఇంటింటికి వచ్చేవాళ్ళు కదా, ఇప్పుడు లేరు కదా. మరి అండి ఇప్పుడు వాలంటీర్లు వస్తాను, వచ్చేస్తాను. ఇక వెళ్ళలేని వాళ్ళకి వెళ్ళడం ఏముంది, వస్తాను. సెంటర్కి వచ్చాక జనాలు మూగిపోతాను. ఏమంటారు? అన్నదాత సుఖీభావ మరి రైతుల నిమిత్తం కూడా చూసుకుంటే రైతులకు కూడా మంచి గిట్టుబాటు ధరలు లేదంటున్నారు కదా, తుఫాన్ ఎఫెక్ట్. తుఫాను ఇప్పుడు లేదు, అది సరి చేస్తారు. ఇంకేముంది? ఏమంటారు? అమరావతితో పాటు అటు విశాఖపట్నం కూడా అభివృద్ధి చెందితే రేపు కంపెనీలు ఇక్కడికి వస్తే మనవరాళ్ళు ఇక్కడే పనిచేసుకోవచ్చు అంటున్నారు. ఒక 10 ఏళ్ళ సమయం ఇవ్వమంటున్నారు. ఏమంటారు? బాగానే ఉంటుంది. అమరావతి రైతులు 2వ దశ ల్యాండ్ పూలింగ్ అడుగుతున్నారు భూసేకరణకి. ఫస్ట్ దశలో ఇచ్చిన వాళ్ళకి కనుక ఫ్లాట్లు చెప్పినట్టుగా ఇస్తే మీరు రెడీ అంటున్నారు. అమరావతి వాళ్ళు ఇక్కడ ఏమన్నా బాగుంటుందా? రియల్ ఎస్టేట్ భూమి ధరలు ఎలా ఉన్నాయి? ఇప్పటికి భూమి ధరలు ఆగాయి, ఇక పెరగొచ్చు, ఇక పెరుగుతాయి కూడా ఉన్నాం. ఇప్పుడు బాగానే పని చేస్తాను. రోడ్ల వ్యవస్థలు ఎలా ఉన్నాయి? రోడ్లు కూడా ఇప్పుడు బాగానే ఉన్నాయి. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఐడియా ఉన్నారు, సినిమా వ్యక్తి. ఆయన కూడా చేస్తున్నారు కాబట్టి గ్రామీణాభివృద్ధి శాఖ, మత్స్య శాఖ ఇచ్చారు కదా, మరి ఎలా ఉంది ఆయన పనితీరు? ఎలా ఉంది? ఆయన పనితీరు బాగానే ఉన్నాయి. లేబర్కి అంతే బాగా పని చేస్తున్నారు. అన్నీ బాగానే పని ప్రభుత్వం వచ్చే బాగానే. ఇప్పుడు పర్వాలేదు. మాటలో ఏంటంటే త్వరలో ఇక్కడ స్థానిక ఎన్నికలు ఉన్నాయి. ఒక పక్క చూసుకుంటే మున్సిపల్ ఎన్నికలు రేపు జనవరి అనంతరం, గ్రామాల్లో ఏమో పంచాయతీ ఎన్నికలు. మరి ఎలా ఉంటుందంటారు? ఇంత అభివృద్ధి చూశారు కాబట్టి మీరు ఏమనుకోరు? ఇప్పుడు అభివృద్ధి చేసే జనం కూడా మూగుతారు. ఏంటి ఇప్పుడు తెలుసు కదా, ఫలానా మనిషి వచ్చాడు మనకి ఇలాగ ఉపకారం చేశాడని రకం కింద ఉంటుంది కదా. లేనప్పుడు ఇంత మరి వెనక్కి పెట్టవలసి వస్తుంది. అది ఏంటంటే ఆరోగ్యశ్రీ లేదు, దాని బదులు ఆరోగ్య బీమా పథకం ఈ వచ్చే ఏప్రిల్ నుంచి మొదలు పెడతామంటున్నారు. గతంలో ఆ వ్యవస్థలో బాగా బాకీలు ఉండటం వల్ల ఆపారు. ఓన్లీ ప్రభుత్వ హాస్పిటల్లో చూస్తున్నారు. మరి ఏమంటారు? మరి ఇంత పెద్ద వయసు వాళ్ళు ఏమైనా చూపించుకోవాలంటే ఇబ్బంది కదా. మరి అలాంటి పెట్టుకుంటే మళ్ళీ వాళ్ళకి బాగానే ఉంటుంది. అది కుటుంబానికి 25 లక్షల వరకు ఖర్చు పెట్టచ్చు అంటున్నారు. ఏ విషయం అయినా మరి రేపు ఏప్రిల్ 1 తెలియదు. ఏమంటారు? మంచి విధానం, మంచిదే కదా. చూస్తే ఈ ప్రభుత్వ పనితీరులు ఎలా ఉన్నాయి? 18 నెలల్లో మీకు బాగా నచ్చిన అంశాలు ఏమన్నా? 18 నెలల్లో బాగా నచ్చింది ఏంటంటే ఇప్పుడు అన్ని రేట్లు కూడా బాగానే ఉన్నాయి. మళ్ళీ బస్సు అది కూడా బాగానే ఉంది, ఫ్రీ బస్సు కూడా బాగానే ఉంది. ఇప్పుడు అన్నీ ఆయన వచ్చిన కాడి నుంచి అన్నా క్యాంటీన్ కూడా ఎప్పుడైనా అన్నం వండుకుంటాం లేట్ అయినా అన్నా క్యాంటీన్కి వెళ్తే శుభ్రంగా 5 రూపాయలతో కడుపు నిండిపోతుంది. ఏ బాధ లేదు. ఈ ప్రభుత్వమే మళ్ళీ మేము రావాలని కోరుకుంటున్నాము. మాటలో చెప్పాలంటే మేడం, ఇప్పుడు కొత్తగా ఏమంటున్నారంటే ఆరోగ్య బీమాలో ఒక కుటుంబానికి 25 లక్షల వరకు లిమిట్ ఇస్తామంటున్నారు. ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోయినప్పటికీ ఇది రేపు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది అంటున్నారు. గతంలో బకాయిలు పట్టడంతో ఇబ్బందులు వచ్చాయి. ఈ పథకం ద్వారా ఒక కుటుంబానికి 25 లక్షలు అంటున్నారు కాబట్టి ఏదన్నా ఆరోగ్య రీత్యా వెళ్ళి చేయించుకోవాలని పేదలకు ఉపయోగపడుతుంది అంటారంటే ఏప్రిల్ 1 కార్డులు వస్తాయి. ప్రజలకి ఉపయోగపడుతుందనే కదా ఆయన చేసేదన్నీ. ఇప్పుడు అతగదా ప్రభుత్వంలో మేమంతా ఇదైపోయాము. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి అంతా బాగానే ఉంది. ప్రతిదీ అంటే ఇప్పుడు అనగానే అవ్వదు కదా, ఎక్కి 15 నెలలు అయింది, ఇంకా మిగతా నెలలు ఉన్నాయి కదా. అన్నీ ఇప్పుడు ఇల్లు టిక్కో ఇళ్ళు కానీ ఆ ఇళ్ళు కానీ అన్నీ ఆయన ఇస్తాను అంటున్నాడు. ఎమ్మటే అవ్వవు కదా, నిదానంగా అయిపోతుంది పని ఒకటి. ఇదే విషయం చేత ఏమన్నారంటే ఒక 15 ఏళ్ళు సమయం ఇస్తే మొత్తం డెవలప్మెంట్ అవుతుంది, మేము కూడా ముందుంటాం అంటున్నారు. చూడ మళ్ళీ ఇప్పుడు 5 ఏళ్ళు కాకుండా మళ్ళీ నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా ఈయన వచ్చాడంటే ఇప్పుడు పేద ప్రజలు ఎంతమంది ఉన్నారు. మాలాంటి మధ్య తరగతులు చదువుకోక ఈ రోజుల్లో మేము ఇళ్ళల్లో పాసిపనులు చేసుకొని బతుకుతున్నాం. ఇక మా పిల్లలు అలాగా పాసిపనులు చేసుకోవాలని లేదు కదా, వాళ్ళు ఉద్యోగాలు చేయాలని, మాకు ఇక్కడ రాజధాని ఒకటి అవుతుంది డెవలప్ అవ్వాలని. గత ప్రభుత్వం 14 సంవత్సరాలు అయినా చంద్రబాబు నాయుడు వేయలేరు. కానీ ఏంటంటే మాకు హైదరాబాదే మాకు అంతా డెవలప్ అనుకున్నాం. ఆ సోనియా గాంధీ వచ్చి ఆయనకి కేసీఆర్కి ఇవ్వటం మొత్తం సీలిపోవటం, మేము ఎటు కాకుండా అయిపోయాం.
ఆశయం. మళ్ళీ మా రాజధాని మాకు అవ్వాలి, మా ప్రభుత్వం మాకు ఉండాలి, ఇక్కడ ఇల్లు డెవలప్ అవ్వాలి చేయాలంటే ముఖ్యంగా రాజధాని డెవలప్ అవ్వాలి. ప్రధానమంత్రి మా నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ అన్నీ ఎక్కడికి వెళ్ళినా ఏ పథకాలు ఏదెళ్ళినా కూడా ఆడవాళ్ళకి అభ్యంతరం లేకుండా మాకు జరుగుతున్నాయి. అన్నీ సంతోషంగా శుభ్రంగా ఉంది. ఎక్కడ వెళ్ళిన ఎంత ఇదివరకు అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం బాగుంది. రేపు రాబోయే జనవరిలో అనంతరం పండగ అనంతరం కూడా ఈ ఫిబ్రవరి మధ్యలోనే మీకు స్థానికంగా మున్సిపాలిటీతో పాటు కార్పొరేట్ ఎన్నికలు, ఇటుపక్క చూసుకుంటే గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి మేడం, సర్పంచ్ ఎన్నికలు అంటారు కదా, ఎలా ఉండబోతుందో ఆల్రెడీ డెవలప్మెంట్ చూసారు, ప్రజలు కూడా గమనిస్తున్నారు కాబట్టి ఎలా ఉంటుంది? డెవలప్ అవుతుందని అంటే అన్నీ బాగుందనే కదా మేము చూసేది. ఇప్పుడు ఇదివరకు అంటే ఇప్పుడు బాగుందనే మేము చూస్తున్నాం. ఎలాంటిది ఇదేమీ లేదు. చాలా అరాచకం కూడా తబ్బింది. మరి ఎక్కడెక్కడే జరిగితే అది తెచ్చి ఇక్కడ పెట్టకూడదు కదా, ఎక్కడో జరిగింది అక్కడే చూసుకోవాలి. విజయవాడ మాత్రం బాగుంది, ఎలాంటి ఏమీ లేదు. ఇప్పుడు అన్ని స్కూళ్ళు కానీ అన్ని విచారిస్తున్నారు. స్కూల్లో ఆయాకి ఏం పెడుతున్నారు, ఎలాగిస్తున్నారు, గుడ్డి ఎంత, బరువు ఎంత, అసలు పప్పుచారు అన్నం పెడుతున్నారా, ఏమన్నం పెడుతున్నారా అని అక్కడ ఏజెంట్లు ప్రతిదీ విసారించి పిల్లలకి చూస్తున్నారు. ఆ పిల్లలకి ఇచ్చిన స్కూల్ డ్రెస్ కూడా చాలా బాగుంది. ఆయన ప్రభుత్వం కూడా ఇప్పుడు మరి అన్నీ బాగానే ఉంది, ఎలాంటి ఇబ్బందులు ఏమీ లేదు. ముఖ్యంగా అన్నిటికంటే ఆడబిడ్డలకు బస్సు ఫ్రీ పెట్టారు, అన్నా క్యాంటీన్ పెట్టాడు. ఇప్పుడు అన్ని దగ్గరలో కూడా ఆయన ప్రభుత్వం బాగుందని మేము మళ్ళీ ఈయనే కావాలని మేము కోరుకుంటున్నాం.